హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి సుస్వాగతం అండి. మీ సతీష్ అడప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. టాప్ తెలుగు ట్రేడర్ సతీష్ అడప అండి. వెల్కమ్స్ యూ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండిగో లాభంలోనే ఉంటుందా, ఇండిగోకి ఏమన్నా రానున్న కాలం మంచిదేనా, లేదంటే షేర్ ప్రైస్ పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా, ఇంకా ఎన్ని రోజులు ఎంతకాలం మనకి ఇండిగో కష్టాలు అనేది తెలుసుకుందాం. ఇండిగో ప్రజెంట్ ప్రైస్లో మనం తీసుకోవచ్చా, ఇండిగో లాభంలోనే ఉంటుందా, ఇండిగోకి ఏమన్నా రానున్న కాలం మంచిదేనా, లేదంటే షేర్ ప్రైస్ పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా, ఇంకా ఎన్ని రోజులు ఎంతకాలం మనకి ఇండిగో కష్టాలు అనేది తెలుసుకుందాం. రోజుకు 2700 ఫ్లైట్స్, 137 డెస్టినేషన్స్, దానిలో 94 డెస్టినేషన్స్ మన ఇండియాలోనే డొమెస్టిక్ డెస్టినేషన్స్ అండ్ 43 ఫారెన్ డెస్టినేషన్కి మన ఇండిగో సర్వీసెస్ ఇస్తుంది. దాదాపు 16,000 కోట్లు మనకి ఇయర్లీ ప్రాఫిట్లో ఉన్న ఎయిర్లైన్ సంస్థ ఏదంటే ఇండిగో. ఎయిర్లైన్లో నష్టాలు వచ్చి సంస్థ 4 వ్యాపారాలు మూసుకొని పారిపోయిన మన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత కంటే ఎయిర్లైన్లో నిలదొక్కుని లాభాలు పండించిన పంట ఎయిర్లైన్ ఏదంటే మనకి ఇండిగో మాత్రమే అని చెప్పుకోవాలా. అది గ్రేట్ పాయింట్ మన ఇండిగో యాజమాన్యానికి. మన ఇండియాలోకి వచ్చేసేటప్పటికి 10 బిగ్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్ జెట్ అండ్ ఆకాశ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, అలయన్స్ ఎయిర్, స్టార్ ఎయిర్లైన్స్, ఫ్లై 91, ఫ్లై బిగ్ అండ్ కింగ్ఫిషర్ ఎటు మనకి మూసేశారనుకోండి, క్లోజ్ అయిపోయింది. ఇన్ని ఎయిర్లైన్స్ ఉంటే 60% ఒక ఇండిగోనే మనకి సర్వీసెస్ ఇస్తుంది. మిగతా ఎయిర్లైన్స్ అన్నీ కలిపి 40% ఇస్తుంది సర్వీసెస్. ఇంత గ్రేట్ ఎయిర్లైన్కి ఎందుకు ఇబ్బందులు వచ్చినాయి అంటే ఒకసారి మనం చూసుకుందాం. 2005లో రాహుల్ భాటియా అండ్ రాకేష్ గంగ్వాల్ అనే ఇద్దరు కలిసి ఇండిగో అనే ఎయిర్లైన్స్ని స్థాపించారండి 2005లో. అండ్ 2006లో మనకి ఆగస్టులో ట్రయల్ రన్ వేశారు. అండ్ సెప్టెంబర్లో 2006లో మనకి జూలై నుండి మనకి సర్వీసెస్ స్టార్ట్ అయినాయి ఇండిగో ఎయిర్లైన్స్. అప్పటి నుంచి దిగ్విజయంగా ఎయిర్లైన్స్ అనేది మంచిగా నడుస్తూ వచ్చింది సక్సెస్ఫుల్గా. అది ఎలాగంటే ఎకనామికల్గా ప్రతి మధ్యతరగతి ప్యాసింజర్కి ఎయిర్లైన్స్ని చెరువు చేసింది ఇండిగో ఎయిర్లైన్స్ అన్నమాట. అంతకుముందు హయ్యర్ మిడిల్ క్లాస్కి అండ్ అబోవ్ హయ్యర్ క్లాసెస్కి మాత్రమే ఎయిర్లైన్స్ అనేది సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇండిగో ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలకి, మధ్యతరగతి ప్రజలకు కూడా అవైలబుల్గా ప్రైసెస్ పెట్టేసి వ్యాపారాన్ని బాగా డెవలప్ చేసిందనమాట. నిదానంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా చూడండి, 2006లో మనకు డొమెస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఇండిగో ఎయిర్లైన్స్ 2011 నుండి సెప్టెంబర్లో 2011 నుంచి ఇంటర్నేషనల్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసింది. ఇంటర్నేషనల్ సర్వీసెస్ స్టార్ట్ చేసి 40 డెస్టినేషన్స్కి తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకొని రన్నింగ్ చేస్తుంది అనమాట ఇండిగో ఎయిర్లైన్స్. అది మామూలు విషయం కాదు. 2200 ఫ్లైట్స్ డైలీ సర్వీస్ చేస్తుంటాయి ఇండిగో కింద. వీళ్ళు వచ్చేసేసి 50,000 crores బిజినెస్ అనేది డీల్ చేశారు ఈ ఇండిగో ద్వారా. మనకి షేర్ ప్రైస్ వచ్చేసేసి ఇది ప్రజెంట్ 4,860 ఉందండి షేర్ ప్రైస్. అది హైయెస్ట్ వచ్చేసి షేర్ ప్రైస్ హై పీక్లో 6,230 దాకా వెళ్ళింది. హైయెస్ట్ షేర్ ప్రైస్ 6,230 దాకా వెళ్ళింది అనమాట.
ఇది ప్రజెంట్ 4860 దగ్గర ఉంది షేర్ ప్రైస్. సరే, ఇప్పుడు ఇండిగోకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డీసీజీఏ. ఇప్పుడు వరల్డ్లో ఎక్కడ చూసినా కానీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఈ 100 మంది పెట్టెల్లా రాలిపోతున్నారు. అంటే గాలిలో ఏదైనా యాక్సిడెంట్ అయితే అది కాలిపోవటమే కానీ బర్స్ట్ అయిపోవటమే కానీ ఎవరికి ప్రాణాలు దక్కుతాయో లేదో అనేది ఈ ఎయిర్లైన్లో మనకున్నది తెలిసిందే. యాక్సిడెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో బూడిదే మిగులుతుంది, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకి సర్వైవల్ రేట్ అనేది చాలా తక్కువ. సో దానికి కారణాలు ఏంటంటే మేజర్గా చూసుకుంటే ఫ్లైట్ డ్యూటీస్ అనమాట. ఫ్లైట్ స్టాఫ్కి డ్యూటీస్, హెవీ డ్యూటీస్ పడిపోవటం వల్ల వాళ్ళకి నిద్రలేమి, రెస్ట్లెస్ వల్ల వాళ్ళు ఫ్లైట్ సరిగ్గా హ్యాండిల్ చేయలేక యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని కండిషన్స్ పెట్టింది. వారానికి 2 nights మాత్రమే ఒక ఫ్లైట్ పైలట్ హ్యాండిల్ చేయాలన్నమాట. ఓన్లీ 2 nights మాత్రమే వారంలో మనకి ఫ్లైట్ పైలట్ రన్ చేయాలి, డ్యూటీ చేయాలి. అండ్ అంతకుముందు 10 hours మాత్రం రెస్ట్ అవర్ ఉండేది, ఇప్పుడు 12 hours రెస్ట్ అనమాట. ఒక డ్యూటీ అయ్యాక ఇంకో డ్యూటీ ఎక్కడానికి మధ్యలో గ్యాప్ 12 hours దాకా ఉండాలి. ఇలాంటి అనేక కండిషన్స్ పెట్టింది. దానివల్ల ఉన్న స్టాఫ్ ఈ కండిషన్స్కి ఆ స్టాఫ్ అనేది సరిపోదు కాబట్టి కొత్త స్టాఫ్ని తీసుకోవాలంటే ఉన్న దాని మీద 80% ఎక్స్ట్రాకి స్టాఫ్ని తీసుకోవాలి. అంటే మనకి 100 members ఉండాల్సిన చోట ఇప్పుడు ప్రజెంట్ 25-30 members-తోనే ఈ సంస్థ అనేది రన్ చేసేస్తుంది. ఆ టైట్ షెడ్యూల్ ఇచ్చేసేసి వాళ్ళ చేతనే మనకి డ్యూటీలు చేయించేసి ఇది రన్ చేస్తున్న బిజినెస్ అనమాట. ఇది 100 members పెట్టుకోవాలంటే ఉన్న రెవెన్యూ కూడా సరిపోవచ్చు. ఉన్న బిజినెస్ మోడల్ అనేది ఇంత డిమాండ్కి ఇంత స్టాఫ్ని పెట్టుకొని రన్ చేస్తే ప్రాఫిట్లో ఉంటుందని వాళ్ళకి ఎస్టిమేషన్ ఉంటుంది కదా, అది సరిపోవచ్చు. సో దానివల్ల టికెట్ రైజ్ చేయాలి. దాన్ని టికెట్ రైజ్ చేయొచ్చు, కానీ వెంటనే తీసుకొని స్టాఫ్ని రిక్రూట్ చేసి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డ్యూటీలో పెట్టడానికి టైం పట్టచ్చు. అయినా కానీ 1 year బ్యాకే మన డీసీజీఏ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చేసిందనమాట. ఎప్పుడైనా ముందే ఇస్తుంది, టైం ఇస్తుంది. ఒక 6 months, 3 months, 1 year ముందే వాళ్ళకి నోటీసు అని టైం అనేది ఇవ్వటం జరుగుతుంది. కానీ దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు ఇండిగో మాత్రం. సో వెంటనే కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది అప్లై అయిపోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయి సడన్గా చేతులెత్తేసింది. మేము నడపలేము, మాకు ఆ స్టాఫ్ సరిపోరు కాబట్టి మేము నడపలేమని ఇది చేసేసింది అనమాట. సో దీనికన్నట్టు కారణం ఏంటంటే ఇన్ని ఎయిర్లైన్స్ ఒక ప్రజెంట్ రన్నింగ్లో ఒక 5-6 బిగ్ ఎయిర్లైన్స్ ఉన్నా కానీ వాటికి లేని ప్రాబ్లం దీనికి ఎందుకు వచ్చిందంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ దీనికి బ్యాడ్ టైం నడుస్తుంది. ఇండిగోకి బ్యాడ్ టైం నడుస్తుంది అనమాట. సో ఈ బ్యాడ్ టైంలో ఏమవుతుందంటే అన్నీ మనకి ఎదురుదాడిలాగా ఉంటుందన్నమాట. గవర్నమెంట్ నుంచి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైట్ అని అయిపోవటం, మన బిజినెస్ ఏదన్నా యాక్సిడెంట్స్ అవ్వటం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఈ బ్యాడ్ టైంలో ఇది స్టార్ట్ అయిపోయింది దీనికి. సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ ఇండిగోకి బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు, కొన్ని రోజులు, కొంతకాలం పాటు తప్పదు. కొన్ని ఇబ్బందులు మాత్రం పడాలి. అంతేకాదు ఇండిగో మేనేజ్మెంట్ మారే రోజులు కూడా వస్తుంది దగ్గరలో. నా అంచనా ప్రకారం 2026 April, May నెలలో మేనేజ్మెంట్ మారుతుంది. అంటే ఇండిగోని ఎవరైనా టేక్ ఓవర్ చేసి వేరే కొత్త ఓనర్స్ రావటం కానీ, లేదంటే కొత్త మేనేజర్స్, సీఈఓలు మారటం కానీ April, May నెలలో జరగబోతుంది. సో అది కూడా త్వరలో ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇండిగో షేర్ కొనుక్కోవచ్చా లేదా అంటే
ప్రజెంట్ అయితే నేనైతే ప్రిఫర్ చేయనండి. ప్రజెంట్ ఇండిగో షేర్ అయితే కొనుక్కోమని నేను ప్రిఫర్ చేయను. కాకపోతే హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో ఉంది. అంటే ఇంకొంతకాలం మనం ఆగితే ఇంకో 2 మంత్స్ 3 మంత్స్ ఆగాక కొనుక్కుంటే బెటర్ టైంలో మనం వెళ్తాం. అది కొంతకాలం గడ్డు టైం అయితే నడుస్తుంది ఇండిగోకి. సరే, ఎవరెవరు కొనుక్కోవచ్చు ఇండిగో షేర్ని అంటే అందరికీ లాభదాయకం కదండి. అన్ని షేర్లు అందరికీ లాభదాయకం కాదు. సో దానికోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము ఇండిగో షేర్ కొనుక్కుందాము, మేము ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్స్ అని, ఇన్వెస్ట్మెంట్ మేము ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా దీనిలో అనేవాళ్ళు మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అయితే మేము మీ జాతకం పరిశీలించి ఇండిగో షేర్ అనేది మీకు లాభదాయకమే కాదా అని చెబుతామండి. ఇది అనమాట సంగతి. ఇండిగో ప్రజెంట్ గడ్డు సిచ్యువేషన్లోనే ఉంది, బ్యాడ్ టైం నడుస్తుంది. కొంతకాలం ఆగమని చెబుతా దానిలో షేర్లు కొనుక్కొని ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కొంతకాలం ఆగితే మంచిది. ఎందుకంటే టోటల్గా మేనేజ్మెంట్ మారచ్చు, లేదంటే ఓనర్సే మారిపోవచ్చు ఇండిగోకి. సో అప్పటిదాకా వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొద్దిగా ఇంకాస్త పడే అవకాశం ఉంది మనకి ఇండిగో షేర్ అనేది. అది నా విశ్లేషణ అండి ఇండిగో గురించి. సో ఇండిగోలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొంతకాలం ఆగి ఇన్వెస్ట్ చేయొచ్చు. సరే, లాభదాయకంగా చూసుకుందాం అన్న వాళ్ళు పర్సనల్గా మీరు కాంటాక్ట్ అయితే మీరు ఇండిగో షేర్ కొని లాభాలు పొందుతారు లేదో కానీ మేమైతే పర్సనల్గా మీ జాతకాన్ని పరిశీలించి మేము చెప్పగలం. థ్యాంక్స్ అండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ, సతీష్ ఎడప, టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమః శివాయ, మహాదేవ్ శంభో శంకర, శుభం భయాత్. ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ సలహాలు సూచనల కోసం మీరు సంప్రదించండి మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప, టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్.